చేస్తారు. ఇదైతే నేను చెప్పగలను. రైట్ ఓకే కళ్యాణ్ గారు. ప్రియా చౌదరి గారు, మీరు ఏ రకంగా చూస్తున్నారు ఈ వ్యవహారానికి సంబంధించి? గత 3 రోజులుగా నిరసనలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కేవలం ఇది ఒక రాజకీయ కోణంలో మాత్రమే ఇటు ప్రభుత్వం చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఏ తరహా పరిష్కారం కంటే కూడా ఎక్కువగా రాజకీయ కోణంలోనే కావాలని ఏదో విద్వేషాలు సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నంగా మాత్రమే ప్రభుత్వం దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? మీరు రాజకీయ కోణం అని మాట్లాడుతున్నారు. అది రాజకీయ కోణం కాదండి, స్వార్థపు కోణంతో ప్రభుత్వము మాట్లాడుతుంది, చూస్తుంది, అలాగే స్టేట్మెంట్స్ కూడా ఇస్తుంది. అర్థమైందా? ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు స్టార్ట్ చేసే ముందు, ఏంటి అని అంటే, ఇది ప్రభుత్వ భూమి కదండి, ఈ ప్రభుత్వ భూమిని వీళ్ళందరూ ఓట్ల కోసం రాద్ధాంతం చేస్తున్నారు అని. నేను అడుగుతున్నాను, ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి బోనాలు ఎత్తుకోలేదా? ఇదే ముఖ్యమంత్రి ఎన్ని గుళ్ళు తిరిగాడండి? ఇదే ముఖ్యమంత్రి ఎన్ని మొక్కులు మొక్కాడండి? ఇదే ముఖ్యమంత్రి ఏ గుళ్ళకి వెళ్ళలేదా అండి? ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళని? ఎందుకు రాద్ధాంతం? ఓట్ల కోసం. అరే, ఓట్లు రావడానికి ఇంకా చాలా కాలం ఉందండి, 3 సంవత్సరాల టైం ఉంది. సరే, ఈవిడ మొదటి నుంచి ఉన్నారు, ఆవిడ పోరాటాలు చేస్తున్నారు. సరే, ఆవిడ చేసే చర్యలో భాగం అనుకుందాము. అలాగే వీళ్ళు అనుకున్నటువంటి బజరంగ దళ కార్యకర్తలు అనుకోండి, బీజేపీ వాళ్ళు అనుకోండి, ఎవరైనా అనుకోండి, వాళ్ళందరూ కూడా సరే వాళ్ళు రాజకీయం కోసమే చేస్తున్నారు. మరి నాలాంటి వాళ్ళు ఎందుకు వచ్చారండి? ఎప్పుడైనా మేము రోడ్డును పడ్డామా? ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చానా? నాకున్న ఈ 30 years నాకున్న ప్రొఫెషన్లో నేను ఎప్పుడైనా ఈ ధర్నాలకు వీటికి కనీసం కవరేజ్ కూడా నేను లేను. ఎందుకు అనంటే నా థీమ్ ఈజ్ డిఫరెంట్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అది. ఓకే, మరి ఇలాంటిది నాలాంటి ఉమెన్ కూడా రోడ్డు మీదకి ఎందుకు వచ్చింది, ఏ ఓట్ల కోసం వచ్చింది అనేది చెప్పండి. ఇక్కడ నేను మాత్రమే కాదు, ఇవాళ అక్కడికి వచ్చినటువంటి ఉమెన్ ఉన్నారండి, నిజంగా ఆ ఉమెన్కి మాత్రము నిజంగా వాళ్ళ సంస్కారానికి చేతులెత్తి మొక్కాలి. వాళ్ళు ఆ రోజు నుంచి కూడా ఎంత భయంకరమైనటువంటి పోరాటం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏ ఓట్ల రాజకీయం కోసం చేస్తున్నారండి ఆ స్త్రీలు? ఇక్కడ లోపల ఉన్నది పరిగెట్టింది, తన్నిచ్చుకుంది, కింద పడింది, అమ్మవారు కావాలని ఏడుస్తున్నది స్త్రీలే. ఆ స్త్రీలు ఏ రాజకీయం చెప్పండి, ఏ ఓట్లు అడుక్కుంటానికి వస్తున్నారు చెప్పండి? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ, ఇలాంటి దిక్కుమాలని ఎలిగేషన్స్ వేసుకుని ఎప్పటిలాగే రాజకీయ రంగు పులుమేటటువంటి ప్రయత్నాలు చేస్తే జనం ఊరుకోరు. ఎందుకనంటే ఎన్ని దేవాలయాల దాడులు చూసాం మనం. ముత్యాలమ్మ దాడి, మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారు అదేంటి అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అప్పుడు ఒక పర్సన్ పడిపోయి చనిపోయాడని చాలా బాధాతప్త హృదయంతో అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చినటువంటి ఆ సోకాల్డ్ పెద్ద మనిషి, మరి ముత్యాలమ్మ గుడికి ఇంతమంది, ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న రోజున ఎందుకు మాట్లాడలేదు? మరి ముఖ్యమంత్రి గారు జవాబుదారీతనం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇదే ముత్యాలమ్మ గుడి అప్పుడు కానీ, భూలక్ష్మమ్మ గుడి అప్పుడు ఆమె విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు కానీ, నవగ్రహాలు ధ్వంసమైనప్పుడు కానీ, అలాగే ఆంజనేయ స్వామిది ధ్వంసమైనప్పుడు కానీ ఏ విధమైనటువంటి చర్చకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరున్నారండి? ఓటు రాజకీయాలని మాట్లాడుతున్నారు కదా అసెంబ్లీలో. అసలు ఇది చర్చకి తీసుకొచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? ఏ పార్టీకి సంబంధమైనా సరే నేను అడుగుతున్నాను ఇక్కడ.